నిజామాబాద్ జిల్లాలో రిమాండ్ ఖైదీ మృతిపై ఏసీపీ రాజా వెంకటరెడ్డి సందేహాలకు సమాధానమిచ్చారు. ఆసుపత్రిలోనే రిమాండ్ ఖైదీ చనిపోయినట్టుగా చెప్పారు. ముగ్గురు డాక్టర్లతో కూడిన వైద్య బృందం పోస్టుమార్టం నిర్వహించిందన్నారు. కస్టోడియల్ డెత్ అనే మాట వాస్తవం కాదన్నారు. ఖైదీ మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నేరస్తుడు ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. సంపత్ని అతన్ని విచారణలో భాగంగా జ్యుడిషియల్ కస్టడీకి తీసుకోవడం జరిగింది సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు. ఆ విచారణ నిమిత్తం జగిత్యాలకు వెళ్ళారు. ఆ రోజు నిన్న మొత్తం కూడా అన్ని ఎగ్జామిన్ చేసి టోటల్గా కంప్లీట్ అయిన తర్వాత నైట్ ప్రాంతంలో లెఫ్ట్ సైడ్ చెయ్యి లాగుతుంది అన్న సమాచారం ఇచ్చినప్పుడు ఇమీడియట్గా వాళ్ళు కానిస్టేబుల్స్ ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. హాస్పిటల్లో కూడా వచ్చిన తర్వాత బాగానే ఉన్నాడు. 10 minutes వరకు అక్కడ డాక్టర్తో కూడా మాట్లాడాడు. ఆ మాట్లాడుతున్న క్రమంలో కొలాప్స్ కావడం జరిగింది. ఇది మన పోలీస్ కస్టడీలో ఉన్నాడు. జ్యుడిషియల్ కస్టడీ నుంచి మన పోలీస్ కస్టడీలో ఉన్నాడు కాబట్టి యాజ్ పర్ NHRC గైడ్లైన్స్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ అనేది నడుస్తుంది. ఇది కూడా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. జ్యుడిషియల్ ఒక మెజిస్ట్రేట్తో విచారణ ఉంటుంది. ముగ్గురు టీమ్ ఆఫ్ డాక్టర్స్తో కూడా పంచనామా జరుగుతుంది. అట్లాంటివి ఏమి ఉన్నా కూడా వాళ్ళు ఆ ఇంక్వెస్ట్లో వాళ్ళు ఏమన్నా అనుమానాలు ఉన్నప్పుడు వాళ్ళు వ్యక్తం చేసే అవకాశం ఉంది. అది వాళ్ళు వ్యక్తం చేయొచ్చు. అటువంటిది మనకేమీ లేదు. మనం ఫస్ట్ ప్రిలిమినరీ అయితే అన్నీ కూడా చేసాము. వాళ్ళకి ఏదైనా అనుమానం ఉన్నప్పుడు వాళ్ళు విచారణలో చెప్పచ్చు. అంటే డెత్ కారణం ప్రైమరీగా నేను ఇప్పుడు ప్రేమలో మాట్లాడొద్దు, ఎందుకంటే టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేస్తారు. మనకున్న ఇప్పుడు అవైలబుల్ CCTV ఫుటేజ్ కానీ అక్కడ జరిగిన సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్ కానీ మనం చూసిన దాన్ని బట్టి హాస్పిటల్కి నడుచుకుంటూ వచ్చాడు, బాగానే ఉన్నాడు. వచ్చిన తర్వాత డాక్టర్తో మాట్లాడాడు. డాక్టర్ అన్ని కూడా నోట్ చేసుకున్న టైంలో కొలాప్స్ అయ్యాడు. అక్కడ అందరు డాక్టర్స్ ఉన్నారు, విట్నెసెస్ ఉన్నారు, అందరు కూడా చూశారు. ఇమీడియట్గా CPR చేశారు, ట్రై చేశారు, కాలేదు. దాంట్లో కొంతసేపటికి వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. పోలీస్ కస్టడీ కాబట్టి మేము ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్గా నైట్ FIR చేసి టేకప్ చేసాం. నిన్న